హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ముందుగా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అండి. న్యూ ఇయర్ అని అందరూ టైం వేస్ట్ చేస్తుంటారు, లేదు అంటే పార్టీ చేసుకుంటా అంటారు, అమౌంట్ వేస్ట్. న్యూ ఇయర్ అంతా జస్ట్ ఆ ఒక్క రోజు కోసం న్యూ ఇయర్ అని కొట్లాడుకునేస్తాం, బట్టలు చింపుకునేస్తాము. కానీ నెక్స్ట్ డేకి అంటే జాన్ 2nd డేట్కి న్యూ ఇయర్ కాస్త పాత ఇయరే అండి. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ ఆ రోజు మనం సెలబ్రేషన్ చేసినందుకు జస్ట్ ఫర్ ఫన్ అంతే. దాని తర్వాత మార్నింగ్ లేవగానే ఇంకా నా డైలీ రొటీన్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఇంట్లో గిన్నెలంతా క్లీన్ చేసేస్తున్నాను. వంటకి కావాల్సినవి ఒక పక్క పాలు బ్యాళ్ళు అయితే పెట్టేస్తున్నాను. నేనైతే బ్యాళ్ళు ఫస్ట్ వేయించుతాను. వేయించిన తర్వాత కడుగుతాను. ఎందుకు అది అలవాటు అయిపోయింది. అందరూ గ్యాస్ ఫామ్ అవుతుంది అట్లా అంటారు. కానీ నేను ఫస్ట్నే బాగా వేయించేసి పప్పుకి అంతా దాంట్లోకి పచ్చిమిర్చి, ఎల్లుపాయి, ఎర్రగడ్డ, టమాటా అన్నీ వేసేసి దాంట్లో పెట్టేశాను ఒకరికైతే. ఇక్కడైతే ఒక సైడ్ ఉప్మాకైతే స్టార్ట్ చేస్తున్నాను అండి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఉప్మా రవ్వ అయితే నీట్గా వేయించేస్తున్నాను. బాగా స్మెల్ రాకుండా నీట్గా వేయించేస్తున్నాను. అవును, ఉప్మా రవ్వ ఎందుకు వేయించుతారు? కామెంట్ చేయండి నాకు కింద డౌన్. ఇక్కడ ఉప్మా రవ్వ ఎంత వేయించేసి దాని తర్వాత ఒక పక్క అందరూ న్యూ ఇయర్ అంటూ ఉంటారు కదా. న్యూ ఇయర్ రోజు జస్ట్ క్యాలెండర్ మారుతుందండి గోడ పైన. మన బతుకులు అయితే సేమ్ అలానే ఉంటాయి. ఇప్పుడు ముందు ఇయర్ ఏమేమి చేసిన అప్పులు కానీ టెన్షన్స్ కానీ సేమ్ ఆ రోజు ఒక రోజు మనం దాని గురించి ఆలోచించము. దాని తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మనం దాంట్లో కోసం తిరుగుతుంటాం, కొట్లాడుతుంటాం. అదే ఇక్కడ ఒక పక్క అయితే ఉప్మాకైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, శనగగింజలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబాల, ఆయిల్ అన్నీ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. టమోటా అంతా వేస్తానండి. కొందరైతే ఆనియన్స్ ఒక్కటే వేస్తారు, కానీ నేను టమోటా అంతా వేస్తాను ఫ్లేవర్ కోసము. న్యూ ఇయర్ గురించి పక్కన పెడితే మేమైతే న్యూ ఇయర్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే జస్ట్ మా బాబు బర్త్డే అయ్యి 1 వీక్ అవుతుంది కదా. అప్పటి నుంచి మేమైతే ఇంకా మొన్నే కదా వెళ్ళింది అన్నట్లు ఎక్కడికి వెళ్ళలేదు. నేను ముందంతా అట్లనే ఆలోచిస్తుంటే న్యూ ఇయర్ అంటే ఇంకా బయటికి పోవాలా, అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలని నో. ఈరోజు జాన్ 1 కదా, ఏం వర్క్స్ బయటికి వెళ్ళే కాకుండా ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ నేను వర్క్ చేస్తూ ఉంటాను కదా, ఆ వర్క్ కోసమే నాకు ఈరోజు టైం అంతా సరిపోయింది. తలనొప్పి వచ్చేసిందండి చాలా. ఒక పక్క జీడిపప్పు ఉప్మాకి, ఒక పక్క తిరువాతకి అంతా పెట్టేశాను. ఇక్కడ మా బాబు వాళ్ళు ఇద్దరు ఎంత బాగా ఆడుకుంటూ టీవీ చూస్తూ ఉంటారు. కానీ ముందుకి ఇలా ఉండరు కదా, కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ వాడమ్మా వీడమ్మా అని చెప్తూ ఉంటారు. ఫైనల్గా నా బట్టలు అంతా క్లీన్ చేసేసానండి. అన్నీ ఎక్కడొక్కడ సర్దేశాను. నేను పూజకు కావాల్సిన పూలు, ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే మా హస్బెండ్కి చెప్పాను. తనైతే తీసుకొని వచ్చేసారు. నేను ఇంతలోపు ఇండ్లంతా తుడిచేసి మాప్ పెట్టేశానండి. అయినా ఈరోజు అయితే ఒక్క న్యూ ఇయరే కానీ చాలా బిజీగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంత బిజీ ఇయర్ అంతా ఉంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే బిజీగా ఉంటే మనకున్న ప్రాబ్లమ్స్ అయితే ఏవి మనకి గుర్తు రావండి. కాబట్టి ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను. చూద్దాం ముందుకు ఎలా ఉంటుందో ఏమో. ఇల్లంతా మాప్ పెట్టేసి బయటంతా కూడా అంతా మాప్ పెట్టేశానండి. మా బాబు అయితే నన్ను చూస్తున్నారు, ఎత్తుకుంటారని. కానీ ఇప్పుడే కదా ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా ఇంట్లో మాప్ పెట్టేసి ఇంకా పూజ చేయాలి కదండి. అందుకైతే ఇంకా నేనైతే ఇప్పుడే ఎత్తుకోలేదు. ఫీడింగ్ అయితే ఇచ్చేసి అక్కడ పని పెట్టేశాను. బయట అంతా కూడా మాప్ పెట్టేస్తున్నాను. మీరు న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి, కమెంట్ చేయండి. చెప్తున్నా కదా, న్యూ ఇయర్ అంటే జస్ట్ క్యాలెండర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. మనది సేమ్ యాజ్ యూజువల్ జనవరి 1 ఒకరోజు అలా ఉంటుంది, జనవరి 2 మళ్ళీ యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. అందరూ బొట్టులు గుమ్మానికి పసుపు అనేది ఇంటి లోపల నుంచి పెట్టాలి అంటారు. అది అలవాటు అయిపోయింది, కానీ ముందుకి చేంజ్ చేసుకోవాలి. బయట నుంచినే అంతా పెట్టేశానండి. అంటే గుమ్మం పసుపు పెట్టేశాక ఇంట్లో నుంచి బయటికి వెళ్తే పోయిన పని అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అని అంటారు. కానీ కంప్లీట్ అవుతుంది అని నా అభిప్రాయం. అంటే మా అమ్మ సేమ్ ఇలాగే చేసేది. మా నాన్న ఎక్కడికన్నా వెళ్తున్నారు అంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే అంతా క్లీన్ చేసేసి గుమ్మానికైతే పసుపు పెట్టేసినాను వెళ్తారు. ఇంకా మా అమ్మని సేమ్ నేనైతే కాపీ కొట్టాను అనుకోండి. ఇక్కడైతే ఈ పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఫాస్ట్గా.
మా బాబు అయితే పడుకున్నారు. ఫాస్ట్గా పూజ చేసేసి ఇంకా తనకి అయితే ఇంకా నీళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ చేయలేదు. ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఆఫ్టర్నూన్ అయితే మాకు పాలకోవా తినబుద్ధి అవుతుంది. మా హస్బెండ్కి అయితే చెప్పాను పాలకోవా తీసుకురమ్మని. తనైతే ఎప్పుడు ఏమీ నో అని చెప్పరు, కానీ తెచ్చారు. కానీ నేను అంత స్వీట్ లవర్ ఏం కాదు. మార్నింగ్ ఇంటిని పువ్వులాగా ఇంటిని మార్నింగ్ నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడొక్కడ అన్నీ సర్దేసి పెట్టాను. నైట్ 8 అయ్యేపాటికి నాదైతే ఇంట్లంతా ఇంత నీట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో మార్నింగ్ అంతా వర్క్ చేస్తా కదా, నేను వర్క్ చేస్తూ నేనేం పట్టించుకోలేదు. ఈవినింగ్ 5 అప్పుడు కూడా నేను లేచి ఏం పని చేయలేదు, చాలా వర్క్ ఉండడం వల్ల. ఇక్కడైతే ఒకటికొకటికి అంతా స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడైతే కౌంటర్ టాప్ పైన అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. గిన్నెలు అంతా నీట్గా ఎక్కడికక్కడంతా సర్దేసి, మెయిన్ ఇంకా నేను వంట చేయాలి. ఈరోజు చిన్న గొడవే జరిగిందండి. అంటే మా హస్బెండ్ని నేను అడిగాను ఏం చేయాలా అంటే, ఎప్పుడు నన్నే అడిగి చేస్తుంటారా అని కోప్పడ్డారు. అది ఎలా చెప్పండి, ఇప్పుడు తను ఒకవేళ నేను వేరేదేమైనా చేస్తే తిడతారు, అడిగితే ఇట్లా తిడతారు. ఎట్లయినా మనకి తిట్లు తప్పదు అన్నట్లు అడిగినాను. కానీ ఇంకా లాస్ట్కి చపాతీలు అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇక్కడైతే ఉయ్యాలైతే బాబునేసి ఊపుతున్నాను, తను ఏడుస్తుంటే. మీకు ఫార్వర్డ్లో పెట్టాను కానీ అంత గట్టిగా ఏం ఊపలేదు. ఫార్వర్డ్లో మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది. చిన్నగా ఊపాలి. మా బాబుకి అయితే చిన్నగా మాట్లాడాలి, చిన్నగా శబ్దాలు చేయాలి. తన దగ్గర అయితే ఏడ్చేస్తాడు, గట్టిగా మాట్లాడినా అరిచినా ఏం చేసినా. ఇక్కడైతే దివాన పైన నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసి మా పెద్ద బాబుని దానిపైన పనిపెట్టేశాను. ఇంకా ఇల్లంతా చూడండి ఎంత గలీజ్గా ఉందో, అంతా ఇక్కడొక్కడ సర్దేసేయాలా. మళ్ళీ ఒకవేళ బాలాజీ వచ్చిననుకో నాకు తిట్లు కంపల్సరీ ఉంటాయి. అందుకు ఫస్ట్ ఎక్కడొక్కడ సర్దేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి, దాని తర్వాత వచ్చిన గిన్నెలు మార్నింగ్ ఉంటే అంతా నీట్గా డిషెస్ అంతా క్లీన్ చేస్తూ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నానండి. కానీ మా హస్బెండ్తో నాకు తిట్లు తప్పవన్నట్లే ఇంకా ఉన్నాను. కానీ మా హస్బెండ్ అయితే నన్ను ఏమీ అనలేదు, అర్థం చేసుకున్నాడేమో. ఒకవేళ ఇంట్లో ఏం పని చేయలేదని ఏమీ తిట్లయితే తిట్టలేదు. వచ్చిన గిన్నెలంతా క్లీన్ చేసేసి వంట అయితే చేస్తున్నాను. తను చపాతి పిండి తెచ్చింటే దాంట్లో కురుకురు పెట్టింటే మా బాబు దానికోసం తిరుగుతున్నాడు. కానీ రేపు స్కూల్కి ఈ టైంలో తింటే బాగుండదు అని, హెల్త్కి మంచిది కాదు కదా, కానీ తప్పదు, ఇస్తుంటాం మేమైతే. నెక్స్ట్ డే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకుపోదులే అని చెప్తున్నాము. చపాతీ పిండి అయితే నీట్గా తడిపేసి పెట్టేస్తున్నాను. నేను చేసే చపాతీలు అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎందుకు కోపం ఉంటుంది కానీ మెత్తగా సాఫ్ట్గా వస్తాయని ఇష్టము. దాని తర్వాత న్యూ ఇయర్ అయితే అంతే అండి, ఎక్కడికి మేమైతే వెళ్ళలేదు. న్యూ ఇయర్ అప్పుడే అయిపోయింది. మనం న్యూ ఇయర్ అని వెయిట్ చేస్తున్నాం. న్యూ ఇయర్ వచ్చింది, అయిపోయింది కూడా, కంప్లీట్ అయిపోయింది. చపాతీలన్నీ తిక్కేసి కాల్ చేస్తున్నాము. కాల్ చేసి పడుకునేసానండి. నేను మార్నింగ్ త్వరగా లేస్తాను కదా ఎడిటింగ్ చేయడానికి, చేసేసి త్వరగా పడుకునేస్తాము. త్వరగా అంటే 10:30 10 అయిపోతుంది.